నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద పెన్నులతో అక్కినేని నటించిన 250 సినిమా పేర్లతో ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో తెలుగు అక్షరాలతో అక్కినేని చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి ఆ మహానటునికి చిత్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత విశేషాలను తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో అక్కినేని గారు నటించిన సినిమా పేర్లతో తర్వాత ఆయన జీవితంలోని ముఖ్యాంశాలతో ఆయన చిత్రం వేసి చిత్ర నివాళులు అర్పించాను. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు మన తెలుగు వారు కావడం ఎంతో అదృష్టం. 1941లో ధర్మపత్ని సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత 1944లో సీతారామ జననం అనే సాంఘిక పౌరాణిక చిత్రంలో కథానాయకుడిగా నటించారు, అంటే శ్రీరామునిగా. ఆ తర్వాత మాయలమారి, రక్షరేఖ, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రము, లైలా మజ్ను ఇలా ఎన్నో జానపద చిత్రాల్లో నటించి మంచి పేరు గడించారు. 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో దేవదాస్ సినిమా తీస్తున్నారు. అక్కినేని గారితో తీశారు. తీస్తున్నప్పుడు అప్పటి వరకు జానపద చిత్రాల్లో తీసిన నాగేశ్వరరావు గారు దేవదాస్ పాత్రల్లో నటించలేడు, వద్దు అని దర్శకునికి రాఘవయ్య గారికి చాలామంది చెప్పారు. ఎందుకంటే దేవదాసు అనే చిత్రాన్ని బెంగాల్ రచయిత శరత్ చంద్ర నవల ఆధారంగా తీసింది. అంతకుముందే ఈ సినిమాను హిందీలో చాలామంది నటించారు. అది మంచి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నటించలేనుకున్నారు. కానీ అందరినీ విమర్శకుల సైతం షెహబాస్ అనిపించేలా చేశాడు నాగేశ్వరరావు దేవదాసులో. అద్భుతమైన నటన, ఎన్నో రికార్డులు సాధించింది. ఆయన జీవితంలో మరపులు లేని చిత్రం ఏమంటే దేవదాస్. శిఖరాగ్రాన్ని చేరుకుంది, సంచలనాలు సృష్టించింది దేవదాస్. అక్కినేని అంటే దేవదాసు, దేవదాస్ అంటే అక్కినేని అనే విధంగా నాగేశ్వరరావు గారికి పేరు తెచ్చింది ఆ చిత్రం. ఈ చిత్రంతో పాటు మరలా అతను భక్తిరస చిత్రాల్లో చాలా తీశాడు. భక్త జయదేవ, భక్త తుకారం, చక్రధారి, భక్త జయదేవ, విప్రనారాయణ ఇలాంటి ఎన్నో భక్తి రక్ష చిత్రాలు నటించి మెప్పించాడు. అట్లా అనేక పాత్రల్లో అనేక రకరకాలుగా చిత్రాలు నటించి అద్భుతంగా నటన చూపించాడు. ప్రేమనగర్, ప్రేమాభిషేకం, దసరా బుల్లోడు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన విజయాలు సాధించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతేకాకుండా ఎన్నో ఎన్టీ రామారావుతో కలిసి ఇద్దరు సమవుజ్జి నటులు, వాళ్ళు ఇద్దరు కలిసి 14 సినిమాలు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు మన నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, వంశీ అవార్డ్స్, కళాసాగర్ అవార్డ్స్, అంతేకాకుండా భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యున్నత పురస్కారమైన ఇంకొకటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా సాధించారు అక్కినేని నాగేశ్వరరావు. అంతటి మహానటునితో నేను కలవడం జరిగింది 2009లో. అంటే ఆయన చిత్రాన్ని వేసి ఆయనకి ఇచ్చానమాట. 2009లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అతనితో ఒక 10 నిమిషాలు మాట్లాడే భాగ్యం కలిగింది. సార్ నా జన్మకు అక్కినేని నాగేశ్వరరావు అంత నటునితో మాట్లాడము, కలచడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన జీవించే శ్వాస ఉన్నంత వరకు నటిస్తా అని చెప్పి మనంలో నటించారు. అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా కానీ ఎలా విధంగా కష్టపడి నటించాడు అక్కినేని. ఆ మహానటుని తలుచుకుంటూ నేను ఆ చిత్రాన్ని వేశాను. ఆ మహానటికి చిత్రాన్ని ఇవాళ అర్పిస్తున్నాను. ఈ తెలుగు హృదయాల్లో ఎప్పుడు ఆయన తరాలు మారినా, యుగాలు మారినా ఆ నటుని మర్చిపోరు.